Hi friends, welcome back to my another YouTube video. సో ఈ రోజు అయితే మనము నెల్లూరు నుంచి అజ్మీర్ ట్రావెల్ జర్నీ అయితే ఎలా ఉంటుందో మనం అయితే ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. లాస్ట్ వరకు మీరైతే చూడండి. నేనైతే హంసఫర్ ట్రైన్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఈ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఏ టైమింగ్స్ ఎక్కడెక్కడ వరకు అయితే రీచ్ అవ్వచ్చు అనే దాని గురించి అయితే నేనైతే ఇన్ డీటెయిల్ గా అయితే చెప్తాను అనమాట. సో నేనైతే నెల్లూరు నుంచి అజ్మీర్కి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను. సో ఈ ట్రైన్ నెల్లూరులో ఎగ్జాక్ట్గా 12 o'clock అయితే వస్తుందన్నమాట. సో మనం మాటల్లోనే మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఎగ్జాక్ట్ 12 o'clockకి నెల్లూరులో అయితే వచ్చేసింది. సో ఈ ట్రైన్ అయితే రెగ్యులర్ ట్రైన్ అయితే కాదు, సో వీక్లీ ట్రైన్ అనమాట. సో వెనస్డే నెల్లూరులో స్టార్ట్ అవుతుంది, థర్స్డే నైట్కి అజ్మీర్కి అయితే రీచ్ అవుతాము. ఇంకా ఫ్రైడే మనం అయితే అజ్మీర్లో అయితే టైం స్పెండ్ చేయొచ్చు. మేము అలా ప్లాన్ చేసామన్నమాట. సో వెనస్డే, ఎవ్రీ వెనస్డే ఈ ట్రైన్ అయితే మన నెల్లూరు నుంచి అజ్మీర్కి డైరెక్ట్గా ఉంటుంది అనమాట. జైపూర్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వేరే ట్రైన్ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అజ్మీర్కి వెళ్ళాలనుకునే వాళ్ళు చాలామంది అజ్మీర్ వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు కదా, అలానే ఈ ట్రైన్ జైపూర్ కూడా వెళ్తుంది. అది ఏ రూట్ మీదుగా వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది నేనైతే మొత్తం ఇన్ డీటెయిల్గా అయితే చెప్తాను. సో ఈ ట్రైన్ అనేది నాన్ స్టాప్ ట్రైన్ అనమాట. సో నెల్లూరు తర్వాత ఈ ట్రైన్ అనేది డైరెక్ట్గా విజయవాడలోనే స్టాపింగ్ ఉంటుంది. సో ఇంకెక్కడ స్టాపింగ్ అయితే ఉండదు. సో విజయవాడ కరెక్ట్ టైం వచ్చి 3:40 అనమాట. సో ఒక 3.5 hourలోనే మనకైతే విజయవాడలో ఈ ట్రైన్లో అయితే రీచ్ అయిపోవచ్చు. సో నెల్లూరు నుంచి విజయవాడ వెళ్ళాలనుకున్నా కానీ ఇదైతే ఈ ట్రైన్లో అయితే చాలా అంటే చాలా తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు. సో మన ట్రైన్ ఒక 15-20 minutes ఎర్లీగానే వెళ్తుంది ప్రతి ఒక్క స్టేషన్లో. సో అలా వెళ్ళినప్పుడు సో ఈ ట్రైన్ అయితే కృష్ణా బ్యారేజ్ మీద అయితే ఆపారనమాట. సో సన్సెట్ టైం 4 o'clock, బ్యూటిఫుల్ వ్యూస్. సో నేనైతే మీ అందరికీ షేర్ చేయాలని అనుకున్నాము. మీరు చూస్తున్నారు కదా, అది ప్రకాశం బ్యారేజ్ అనమాట. సో ఇది కృష్ణా బ్యారేజ్లో ట్రైన్ అయితే వెళ్తుంది. సో ముందు కనబడేది అయితే ప్రకాశం బ్యారేజ్ అనమాట, చూడొచ్చు. సో ఈ కృష్ణా బ్యారేజ్ మీద ఆల్మోస్ట్ ఒక 1/2 hour అయితే ఈ ట్రైన్ అయితే అలానే స్లోగా వెళ్తూ ఆగిపోయింది. తర్వాత నిదానంగా ఆ టైం అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 minutes ఎర్లీగానే విజయవాడకి అయితే తీసుకెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ 3:40 రైట్ టైం అయితే 3:30కి తీసుకెళ్ళిపోయాడు అనమాట. దాని తర్వాత విజయవాడలో స్టాపింగ్ ఆల్మోస్ట్ 1/2 hour అనమాట. సో 1/2 hour అయితే విజయవాడలోనే ఈ ట్రైన్ అయితే ఆగుతుంది. మొత్తం సర్వీసెస్, వాటర్ ఫిల్లింగ్ అన్నీ అయితే విజయవాడలోనే చేస్తారనమాట ఈ ట్రైన్లో. సో మాటల్లోనే మనం అయితే విజయవాడకి అయితే వచ్చేసాము. సో నెల్లూరు నుంచి విజయవాడకి ఈ ట్రైన్లో జస్ట్ ఒక 3.5 hourలో అయితే రీచ్ అయిపోవచ్చు విజయవాడ జంక్షన్. కానీ ఈ ట్రైన్ అనేది రెగ్యులర్గా ఉండదు కాబట్టి సో స్పెషల్ ట్రైన్ అనమాట, వీక్లీ ట్రైన్. సో ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటే సో హంసఫర్లో ఈజీగా అయితే మనమైతే విజయవాడకైతే రీచ్ అయిపోవచ్చు. సో ఇది విజయవాడకైతే రీచ్ అయిపోయింది. చూడండి, మీరు ప్లాట్ఫామ్ చూడొచ్చు అనమాట. సో విజయవాడకు వచ్చిన తర్వాత ఎవరైనా స్నాక్స్ అవి తీసుకోవాలనుకున్న వాళ్ళు అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడైతే అన్ని స్నాక్స్ కూడా ఉంటాయి. సో దాని తర్వాత విజయవాడ తర్వాత ఇంకా మధ్యలో ఎక్కడ స్టాప్స్ అయితే ఉండవు అనమాట. సో వరంగల్, బల్లార్షా, చంద్రాపూర్ వరకే. దాని తర్వాత నాగ్పూర్ ఉంటుంది, దాని తర్వాత బేతుల్ ఉంటుంది. సో నాకు ఈ ట్రైన్లో అన్నిటికన్నా ఎక్కువ నచ్చే టైమింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 7:30 నుంచి 9:30 వరకు ఉండే జర్నీ అనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో నాగ్పూర్ నుంచి ఇటార్సీ నుంచి భోపాల్ కానీ మొత్తం ఒక అడవిలోనే మనమైతే జర్నీ అయితే చేస్తాము. సో మీరైతే చూస్తున్నారు కదా, వ్యూస్ అయితే ఆసమ్గా ఉంటాయి. టన్నల్స్లో అయితే ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మ్యాక్సిమం ఈ వ్యూని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వ్యూస్ అనేటివి మొత్తం కొండలు ఉంటాయి, చెట్లు, అడవి. సో మీకు ఎనిమల్స్ కూడా కనిపిస్తాయి. మొత్తం పుల్లిలు, జింకలు, ఏనుగులు అలాంటివి చాలా కనిపిస్తాయి అనమాట, నెమళ్ళు. సో మీరైతే ఈ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ, ఎనిమల్స్ని చూస్తూ, వివిధ పక్షులు, వాళ్ళ సౌండ్స్, వాటి సౌండ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి ఎప్పుడైనా ట్రైన్ ఆగిపోయినప్పుడు. సో
అక్కడ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. నేను పర్టికులర్గా ఈ వ్యూస్ని ఎందుకు చూపిస్తున్నానంటే క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది, దాంతోపాటు వ్యూస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఏది నాగ్పూర్ నుంచి ఇటార్సీ వరకు. సో ఈ ట్రైను నాగ్పూర్కి 2:30కి రీచ్ అయిపోతుంది. దాని తర్వాత ఇటార్సీ అరౌండ్ 7:45 అలా వెళ్తుంది అనమాట. సో అగైన్ ఇట్స్ సేమ్ స్టోరీ. సో 7:45 అనేది 7:30కి ఇటార్సీకి అయితే ఈ ట్రైన్ అనేది రీచ్ అయిపోయింది. సో ఇటార్సీలో కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ కదా, బ్రేక్ఫాస్ట్లు అవన్నీ దొరుకుతాయి. సో మటన్లోని ఇటార్సీ వచ్చేసింది. సో ఇటార్సీలో ఎవరైనా ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేయొచ్చు. సో బ్రేక్ఫాస్ట్ కూడా స్టేషన్స్లో అంతగా బాగాలేకపోయినా కొంచెం బాగానే ఉంటుంది. సో ఇన్ కేస్ ఫెసిలిటీ లేకుండా బయట తినాలనుకునే వాళ్ళు ఇటార్సీలో ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేయొచ్చు. సో ఇటార్సీ నుంచి భోపాల్ వెళ్ళే దారిలో మనకైతే ఈ బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చూడొచ్చు అనమాట. సో పక్క పక్కనే ట్రైన్స్ ఒకదానికొకటి పోటీ మీద వెళ్తూ ఉంటాయి. ఈవెన్ గృహల్లో కూడా సేమ్ అలానే టన్నల్స్ అనమాట. 2 ట్రైన్ టన్నల్స్లో ఒకటేసారిగా ఈ ట్రైను పక్క ట్రైను ఒకదాని మీద ఒకటి పోటీపడి వెళ్తూ ఉంటాయి. అంటే పోటీ అయితే ఏం కాదు, సో టైమింగ్ అనమాట. సో పక్క ట్రైన్కి టైమింగ్ అనేది సేమ్ టైమ్స్లో సేమ్ ట్రాక్ మీద, అంటే ఆ పక్కన ట్రాక్స్ మీదే మూవ్ అవుతూ ఉన్నాయి. కానీ ఇటార్సీ నుంచి భూపాల్ పోయే టైంలో ఈ ట్రైన్స్ అనేవి ఈ బ్యూటిఫుల్ వ్యూస్ అయితే మనకైతే కనిపించాయి. నెక్స్ట్ స్టాప్ ఇటార్సీ నుంచి భోపాలు. సో 7:50కి ఎగ్జాక్ట్గా ఈ ట్రైన్ అనేది ఇటార్సీలో స్టార్ట్ అయింది. దీని రైట్ టైం భోపాల్లో 9:30 అనమాట. సో ఆన్ ది వేలో ఇదే విధంగా కొండల మధ్యలో ట్రైన్స్ అనమాట. 2 పక్కనే ట్రైన్స్ బ్యూటిఫుల్గా ఇదే విధంగా వెళ్తూ ఉంటాయి. సో చూడొచ్చు మీరైతే బ్యూటిఫుల్ టన్నల్స్ ఉంటాయి. నేను చెప్పినట్టు కొండల్లో టన్నల్స్, బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. ఇంకా రైనీ సీజన్ అయితే వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. చాలా అంటే చాలా ఫేమస్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఫైనల్గా మన ట్రైన్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తుంది. సో పక్క ట్రైన్ని ఎప్పుడు క్రాస్ చేసేది అనమాట మన ట్రైన్. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన వెళ్ళిన తర్వాత ఈ ట్రైన్ అనేది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ పక్క ట్రైన్ అయితే క్రాస్ చేసి వెళ్ళిపోయింది అనమాట. చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఒకటే ట్రాక్ మీద పోయినట్టు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనము భోపాల్కి 9:25 to 9:30కి అలా రీచ్ అయిపోయాము. సో ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ అనేవి ఉంటుంది, ఆప్షన్స్ అనేసి ఎవరన్నా బ్రేక్ఫాస్ట్ అది చేయాలనుకుంటే ఇక్కడ కూడా మంచి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎవరైనా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో మ్యాక్సిమం నా సజెషన్ ఏంటంటే మీరు ఫ్యామిలీతో ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం మ్యాక్సిమం మీరు ఫుడ్ అయితే క్యారీ చేయండి. ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అలాంటివి. సో బయట ఫుడ్ చాలామందికి ఇష్టం ఉండదు, అలానే తిన్నా అది సరిగా డైజెస్ట్ అవ్వదు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి, హోమ్లీ ఫుడ్ బాగుంటుంది. సో హోమ్ ఫుడ్ అనేవి తీసుకుని మీరైతే జర్నీ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సో భోపాల్ తర్వాత మధ్యప్రదేశ్ నుంచి ఇది డైరెక్ట్గా దివాస్, లక్ష్మీబాయి నగర్, ఫతేహాబాద్ మీదుగా సో చిత్తోగర్ మీదుగా ఇది అజ్మీర్ అయితే వెళ్తుంది అనమాట. ఈవెన్ అజ్మీర్కి కూడా ఇది రైట్ టైంకి అయితే రీచ్ అయిపోయింది. సో 10:45 దీని రైట్ టైము. ఇది కరెక్ట్ చూడొచ్చు, మనం రైట్ టైంకే వచ్చాము. మనం దిగి వచ్చే లోపల ఆ 5 minutes అయితే పట్టింది. 10:50 అయితే మనమైతే ప్లాట్ఫామ్ మీదకి అజ్మీర్కి అయితే వచ్చేసాము. సో ఫైనల్గా ఈ జర్నీ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే జరిగింది. సో మీరు కూడా ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే మీరు కూడా ప్లాన్ చేసి ట్రావెల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.